హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ మై ఛానల్ ఎపిక్ వ్లాగ్. సో ఆల్రెడీ లాస్ట్ వీడియో నేను మెన్షన్ చేశాను కదా, సాగర్ తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్ళామని. సో చాలామంది అది ఫన్ వరల్డ్ అని అయితే అనుకుంటారు, కానీ మేము వెళ్ళింది దాని పక్కన ఉన్న స్నో సిటీకి అనమాట. సో ఆన్ ద వే వెళ్తూ ఉన్నాను. నేను కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను ఇక్కడ ట్రావెలింగ్వి, సో దట్ బాగుంటుందని చెప్పేసి. సో బెంగళూరు ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ఆ రోజు అయితే ఫుల్ సన్నీ ఉంది, కానీ సడన్గా వర్షం పడింది అనమాట. సో కబ్బన్ పార్క్ క్రాస్ అయ్యాము, చిన్నస్వామి స్టేడియం క్రాస్ అయ్యాము. సో ఫైనల్లీ స్నో సిటీకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో అలా చూసుకుంటే వెదర్కి అప్పటికి అయితే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. మేము స్నో సిటీకి దిగుతూనే అనమాట. సో చాలా బాగా అనిపించింది. సో స్నో సిటీకి వెళ్ళాము. సో అక్కడైతే మేము టికెట్స్ బై చేసాము. సో టైమ్ స్లాట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఒక్కొక్క టైం స్లాట్కి 45 minutes ఇస్తారు, వన్ టైం స్లాట్. సో మేము తీసుకున్నాము 2:15 to 3 o'clock టైం స్లాట్ అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడైతే మనకి సిట్టింగ్ ఉంటుంది అనమాట, రెస్ట్ తీసుకోవచ్చు మన టైం స్లాట్ వచ్చేంత వరకు. సో మేమైతే అన్లాక్డ్ లాకర్స్ తీసుకున్నాం అనమాట. లాక్ ఉండదు దానికి, మేము ఓపెన్గా పెట్టేశాము. సో లాకర్స్ కూడా ఉంటాయి. సో ఇంకా మనకి ఇక్కడ కేఫ్ ఉంటుంది. ఈ కేఫ్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. కాఫీ, టీ, సలాడ్స్, మ్యాగీ ఇలాంటివి చాలా ఉన్నాయి. పిజ్జాస్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. సో అలా లోపలికి వెళ్ళిపోతే మనకి ఇంకా ఈ జాకెట్స్ ఇస్తారు, థర్మల్స్ ఇస్తారు, గ్లౌజ్లు ఇస్తారు, షూస్ ఇస్తారు. ఇవన్నీ యాక్చువల్లీ ఫ్రీ సైజే ఉంటాయన్నమాట. సో అవి కొంచెం స్లిప్పరీగా అనిపిస్తాయి, కానీ మనం లోపల ఐస్లోకి వెళ్ళిపోతూనే మాత్రం అయితే మంచిగా మన కాళ్ళకైతే అతుక్కపోతాయి అనమాట, అంటే ఫిట్ అయిపోతాయి. సో అంటే నాకైతే బాగా అనిపించింది ఫ్రీగా. నేనైతే బాగా కంఫర్టబుల్గా వేసుకున్నాను అనమాట. అని చూస్తున్నారు కదా. సో నాకైతే ఇవి ఇచ్చాను, నేనైతే ఇవి వేసేసుకున్నాను అనమాట, గ్లౌజులు, సాక్స్లు. ఇంకా నేనైతే సాక్స్లు తీసుకెళ్ళలేదండి, అక్కడ కొనాల్సి వచ్చింది. మీరైతే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సో ఇక్కడ మా టైం స్లాట్ వచ్చేసింది, మేమైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాము. సో ఇది ఒక ఫస్ట్ గేట్ అనమాట. ఇక్కడ మనకి కొంచెం కూల్ అనేది వాళ్ళు టెంపరేచర్ అనేది పెడతారు, సో దట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువ కూల్ని భరించలేం కదా. సో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా -5 అనేది వెంటనే అయితే వాళ్ళు మనకి పెట్టరు. సో నిదానంగా మనకి డిక్రీస్ చేసుకుంటూ పోతారనమాట టెంపరేచర్స్ని. సో నేనైతే లోపలికి వెళ్తూనే ఏమంటారు గ్లౌజులు కూడా తీసేసాను అనమాట. ఫస్ట్ అయితే చలి అనిపించలేదు, కానీ పోక చలి అనిపించింది. ఇంకా కాలు అనేది కొంచెం పెయిన్ అనిపించింది, అది ఒక్కటే అనమాట. మిగతా అంతా సూపర్ ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే. సో చూస్తున్నారు కదా లోపలైతే ఇలా ఉంటుంది. యాక్టివిటీస్ కిందికి వస్తే మనకి హిల్ క్లైంబింగ్ ఉంది, ఇంకా స్లైడర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా చూసేదానికి వస్తే మనకి పిరమిడ్, ఇగ్లూ అనమాట. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా మనకి తాజ్ మహల్ కూడా ఉంది ఐస్తో. ఇలా చాలా ఫొటోస్ అయితే బాగా దిగాను నేను. ఇంకా డిస్కో కూడా ఉంది. సో ఈ డిస్కోలో అయితే లాస్ట్లో పాటలు పెట్టారు, సూపర్ అనిపించింది. సో మనకి లోపల ఫొటోస్ తీస్తారు, ఆ ఫొటోస్ మనమైతే ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా బాగా ఎంజాయ్ చేశాను. సో లాస్ట్లో అయితే వర్షం పడింది, ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.